సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు సహీ ప్లాట్ఫామ్ లో అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ప్రాక్టికల్ గా చూపించబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా సరే గైస్, మీకు మళ్ళీ కొంచెం మీరు ఏంటంటే అర్థం కాదన్నట్టు, అందుకోసం వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి, సరేనా? ప్రతి ఒక్క స్టెప్ ని జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, నేను సహీ ప్లాట్ఫామ్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చిన. సింపుల్ గా డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి లింక్ పైన క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి అప్లికేషన్ ని. దాని తర్వాత ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, మన ముంగట ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంటది అన్నట్టు. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి బ్రో, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీ పాన్ కార్డ్ లో కాకుండా ఆధార్ కార్డ్ లో లింక్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లో కూడా, మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటారో దాంట్లో కూడా లింక్ అయి అయితే ఉండాలి, ముందే చెప్తున్నా, ఓకేనా? ఆ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సింపుల్ గా మనకు చిన్నగా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతాడు. సో ఆక్యుపేషన్, సో మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, మీరు ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్, ఏదైతే అది ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్ అడుగుతాడు. సో మీరు లెస్ దెన్ 1 lakh కూడా పెట్టవచ్చు, లేదంటే 1 to 5 lakh మీ ఇష్టం, ఏదన్నా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీరు సింగిలా లేదా మ్యారీడా అని అడుగుతాడు. సింపుల్ గా మీరు సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఇచ్చేసి సింపుల్ గా నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నా కన్ఫర్మ్ యువర్ పాన్ డీటెయిల్స్ అని నాకు డైరెక్ట్ గా నా పాన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే వచ్చేసినాయి నా మొబైల్ నెంబర్ తోనే. సో ఒక్కొక్కసారి ఈ విధంగా రాకుండా మీకు ఏంటంటే పాన్ కార్డ్ అడుగుతుంటాడు అన్నట్టు, పాన్ కార్డ్ నెంబర్. సో మీరు మాన్యువల్ గా పాన్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేయండి, ఓకే? సో ఇక్కడైతే నాకు వచ్చేసింది కాబట్టి కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన చూసుకోవచ్చు, ఇక్కడ పాన్ డీటెయిల్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది గైస్, ఓకే? సో ఈ విధంగా మనం సింపుల్ గా పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్ అనేవి అయిపోతాయి. సో ఇక ఒక 1 second వెయిట్ చేస్తే మళ్ళీ చూసుకోవచ్చు, ఇక్కడ వెరిఫై బ్యాంక్ అకౌంట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇందాక మనం పాన్ కార్డ్ వెరిఫై చేసినాం కదా, ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. సింపుల్ గా ఇక్కడ ఫాస్టెస్ట్ మెథడ్ మనకు ఫోన్ పే అనేది చూపిస్తుంది. సో నేను ఫోన్ పే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెరిఫై యూజింగ్ యూపీఐ పైన క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసుకోగానే డైరెక్ట్ మనం ఫోన్ పే అయితే వెళ్ళిపోతాం. సో అక్కడ నుంచి మనము ₹1 ఏమో సెండ్ చేయాలన్నట్టు డైరెక్ట్ గా మీకు అక్కడ కనిపిస్తుంది ఆప్షన్. సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో బ్యాంక్ అకౌంట్ తో ₹1 సెండ్ చేయండి. అండ్ బ్యాంక్ అకౌంట్ లో ఈ నెంబర్ యాడ్ అయి ఉండాలి, ముందే చెప్తున్నా, లేదంటే ఫెయిల్ అయిపోతుంది. ఓకే ఓకే. సో చూసుకోవచ్చు, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై, ఇది కూడా సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది అన్నట్టు, ఓకే? సో ఇప్పుడు మన పాన్ కార్డ్ అయిపోయింది, బ్యాంక్ డీటెయిల్స్ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ తోని లింక్ చేసుకోవాలి. అది కూడా సింపుల్ స్టెప్ ఉంటుంది. సింపుల్ గా చూసుకోవచ్చు, ఇక్కడ డిజి లాకర్ అని కనిపిస్తుందా, కింద ప్రొసీడ్ వచ్చేసిందా? సింపుల్ గా నేను ప్రొసీడ్ పైన క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇప్పుడు ఆధార్ నెంబర్ అడుగుతాడు. సింపుల్ గా మన ఆధార్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఓటీపీ అనేది వస్తుంది. నేను చెప్పిన కదా, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చినారో ఆధార్ కార్డ్ లో లింక్ అయి ఉండాలని, దానికి ఓటీపీ అనేది వస్తుంది అన్నట్టు. సింపుల్ గా ఓటీపీ ఇచ్చేద్దాం. ఓటీపీ ఇచ్చిన తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ మనకు డిజి లాకర్ 6 digits పిన్ అనేది అడుగుతాడు. యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ డిజి లాకర్ అని ఈ విధంగా 6 digits పిన్ అనేది అడుగుతాడు. సో ఒకవేళ మీకు గుర్తుంటే ఆ 6 digits పిన్ అనేది ఇచ్చేయండి. ఒకవేళ గుర్తు లేదనుకోండి, సింపుల్ ఇక్కడ ఫర్గాట్ మై పిన్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుందో అట్లా అడుగుతాడు అన్నట్టు. సింపుల్ గా మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే ఇప్పుడు మీకు ఫ్రెష్ గా మళ్ళీ 6 digits పిన్ మీరు ఫ్రెష్ గా అయితే పెట్టుకోవచ్చు. సో సింపుల్ ఇక్కడైతే 6 digits పిన్ అనేది సెట్ చేసుకొని డన్ పైన క్లిక్ చేసేస్తా, ఓకేనా? డన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ ఆధార్ బాక్స్ లో పక్కన ఒక చెక్ లాగా కనిపిస్తుంది కదా, దానిపైన టిక్ చేసుకొని పెట్టుకొని సింపుల్ గా ఎలో పైన అయితే క్లిక్ చేయండి, ఓకే? దాని తర్వాత అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఒక సెల్ఫీ అప్లోడ్ చేయమని ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. సింపుల్ గా మీరు ఒక సెల్ఫీ అనేది తీసుకోండి. అండ్ పాస్పోర్ట్ ఫోటో ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకోండి, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఏం లేకుండా చూసుకోండి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా చూసుకోండి. అండ్ స్పెట్స్ కూడా లేకుండా చూసుకోండి గైస్, ఓకేనా? లేదంటే ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకోసం చెప్తున్నా, ఓకే? సో ఇక్కడ మనము ఇప్పుడు సెల్ఫీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మన ఆధార్ కూడా లింక్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎఫ్ఎన్ఓ యాక్టివేషన్ అనేది చూపిస్తుంది. అంటే మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా ట్రేడింగ్ చేయాలంటే ఇక్కడ మనం ఎఫ్ఎన్ఓ ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడే చేసుకుంటే బెటర్, మళ్ళీ తర్వాత చేస్తే మనకు మళ్ళీ అప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి అడుగుతాడు అన్నట్టు. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఎట్లయితుంది అంటే చూడండి, సో ఇక్కడైతే నేను ఎనేబుల్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆటో ఫెచ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫాస్టెస్ట్ మెథడ్ ఉందా, సో దీనిపైన క్లిక్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకుంటా. సో ఇది ఆటోమేటిక్లీ మన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వాళ్ళు రీడ్ చేసుకొని మనకైతే ఎఫ్ఎన్ఓ యాక్టివేట్ చేసేస్తారు అన్నట్టు. లేదంటే ఇక్కడ మీరు మాన్యువల్ గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? అప్లోడ్ డాక్యుమెంట్ ఉందా, మీరు మాన్యువల్ గా మీ స్టేట్మెంట్ మొత్తం తీసి పీడిఎఫ్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి అయితే వస్తుంది. లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, అందుకోసం ఫస్ట్ ఆప్షన్ తోనే మనం చేసుకుంటే బెటర్, ఓకే? సో ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వచ్చేస్తుంది.
ఓటీపీ ఇచ్చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మనకు బ్యాంక్ అకౌంట్స్ అనేది చూపిస్తాడు. మన నేమ్ పైన ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అన్ని కనిపిస్తాయి. సో సింపుల్ గా మీరు ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేసుకొని షేర్ వన్ అకౌంట్ పైన ఇక్కడైతే నేను క్లిక్ చేస్తున్నా. ఓకేనా, దాని తర్వాత అగైన్ మనకు ఓటీపీ వచ్చేసేది. ఓటీపీ ఇచ్చేద్దాం. ఓకే గైస్, ఓటీపీ ఇచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేస్తే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా అయితే వచ్చేస్తుంది గైస్. ఓకే, ఇప్పుడు మన ఎఫ్ఎన్ఓ కూడా యాక్టివేట్ అనేది అయిపోతుంది ఆటోమేటిక్లీ. ఓకే, సో అగైన్ మళ్ళీ ఒక 2 to 3 seconds వెయిట్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ ఆప్షన్ వచ్చేస్తుంది. సో సింపుల్ గా మీ సిగ్నేచర్ ఇచ్చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఎప్పుడైతే ఏమేమి చేసినామో అవన్నీ మనకు ఇక్కడ మన డీటెయిల్స్ లాగా కనిపిస్తాయి. సింపుల్ గా మీరు మొత్తం స్లైడ్ చేసి కిందికి వచ్చి సైన్ నౌ అని లేదా నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చేసి దానిపైన క్లిక్ చేసేయండి. ఓకేనా, ఓకే. సో ఆఫ్టర్ దట్ అగైన్ ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ అయితే అడుగుతున్నాడు అన్నట్టు ఆధార్ కార్డ్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే ఓటీపీ వస్తుంది. సింపుల్ గా మీరు ఓటీపీ అనేది ఇచ్చేయండి. ఓటీపీ ఇచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్ టోటల్ ప్రాసెస్ అనేది అయిపోయింది మనది. జస్ట్ ఇప్పుడు ఏంటంటే చూసుకోవచ్చు యాక్టివేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే మీ అకౌంట్ యాక్టివేట్ గానికి ఒక 24 hours టైం అనేది పడుతుంది గైస్. ఓకేనా, సో ఆఫ్టర్ దట్ మీకు మీ మెయిల్ కి మొబైల్ కి కూడా మెసేజ్ అనేది వచ్చేస్తుంది. మీ సహీ ప్లాట్ఫామ్ లో అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా ఓపెన్ అయిపోయింది, డీమెట్ అకౌంట్ అని. ఓకే, సో ఈ విధంగా మీరు సింపుల్ గా అయితే డిమెట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు సహీ ప్లాట్ఫామ్ లో. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్రో, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సహీ ప్లాట్ఫామ్ లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.